హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ కొబ్బరి ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామో. చాలా పొడి పొడిగా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా సూపర్ డూపర్గా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చాలామంది పిల్లలు అయితే క్యారెట్ని అయితే అస్సలు ఇష్టపడరు. వాళ్ళకి ఈ విధంగా లంచ్ బాక్స్లోకి చేసి పెట్టండి, వాళ్ళే ఇష్టంగా తింటారు. కర్రీని అయితే ఏ విధంగా చేసుకుందామో చూద్దాము. ముందుగా క్యారెట్ని అయితే ఫ్రెష్గా కడిగి దాని మీద పీల్ అయితే తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్ పోసుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, మినప్పప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా మెంతి పొడి, పసుపు వేసి కూడా కలుపుకోవాలి. ఏ కర్రీలో అయినా మెంతి పొడి వేయడం వల్ల చాలా మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ మనం తీసేసి ముక్కలు అనేది వాటర్ లేకుండా ఆయిల్లో వేసి మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాల వరకు ఉంచుకోవాలి. ఇలా మూత పెట్టడం వల్ల ముక్కలనేవి బాగా దగ్గర పడిపోతాయి. ఇలా ముక్కలన్నీ బాగా దగ్గర పడ్డాయి కదా, ఈ విధంగా మరొకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా సాల్టు, చిల్లీ పౌడరు, ధనియా జీరా పౌడర్, గరం మసాలా, కొత్తిమీర ఇవన్నీ వేసి ఒకసారి అయితే బాగా మంచిగా కలుపుకోవాలి. జస్ట్ 5 మినిట్స్లో ఈ కర్రీ అయితే అయిపోతుంది. కాకపోతే ఇలా కొబ్బరి వేయడం వల్ల ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. మరొక 10 నిమిషాల వరకు మూత పెట్టి మనం మూత తీసిన తర్వాత చూస్తే కర్రీ దగ్గర పడుతుంది కదా. ఇలా ఎండు కొబ్బరి మనం ఎక్కువగా వేసుకోవాలి. పైనుండి మరి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు కలిపి స్టవ్ ఆఫ్ చేసి తింటే వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. కర్రీ అనేది చాలా పొడి పొడిగా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒక్కసారి ఈ కర్రీని అయితే తప్పక ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.